ఖచ్చితంగా మేము అన్నగారు పంపించారు, కృష్ణమాదిక్ గారు అనుచరులు మేము అన్నగారు పంపించారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మే 13వ తారీఖుని ఖచ్చితంగా మన ఓటు జనసేన అభ్యర్థి దేవర ప్రసాద్ గారి గాజు గ్లాస్ పైన, అలాగే ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురి గారికి సైకిల్ పైన వేసి ఈ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉండబడే దళితులు ఎస్సీ మాల మాదిగల నోట్లు మట్టి కొట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ₹1 మాల కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు, ₹1 మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ కూడా లేదు. కార్పొరేషన్ పెట్టాడు కానీ ఒక్క హౌసింగ్ లోన్ కూడా ఇవ్వలేదు, కుల వృత్తుల్లోనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాల మాదిగల పైన హత్యలు అత్యాచారాలు జరిగినాయి. ఖచ్చితంగా ఇదంతా కూడా మనం వ్యతిరేకించి కృష్ణమాదిక్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ఎన్డీఏ కూటమి మనం గెలిపించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి. దీనికోసం అన్ని గ్రామాల నుంచి మన మాదిగ సోదరులు కృష్ణమాదిక్ గారు భాస్కర్ అన్న, ఇంకా మన జిల్లా నాయకులు ఆకుమర్తి భాస్కర్ గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు, పార్టీ ఉపాధ్యక్షులు, ఖచ్చితంగా మన ఓటు మీరు దీనికి వేయాలండి. అంటే 2 కూడా పెద్దమ్మ గారు 2 ఓట్లు 4 నెంబర్లు ఉంటాయి. అర్థమైందండి. ఒక ఓటు ఫస్ట్ మీకు ఇచ్చిన ఓటు సైకిల్ ఓటు ఉంటుందండి, వెళ్తుందిగా ఈవీఎంలో సైకిల్ కనపడుతుంది, అది 4 నెంబర్లు ఉంటుంది, దానికి కొట్టండి. 2 ఓట్లకు వెళ్ళినప్పటికీ మీకు ఈవీఎంలో సైకిల్ కనపడదు, గాజు గ్లాస్ ఉంటుంది, 4 నెంబర్లు ఉంటుంది, దానికి ఓటు వేయాలి. మరి ఖచ్చితంగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీంట్లో సైకిల్ లేదు కదండి మళ్ళీ వచ్చేది, ఎందుకంటే మన ఓట్లన్నీ సైకిల్కి మ్యాక్సిమం వేస్తారు, అలాంటి ఒకటే కనపడుతుంది సైకిల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఓటు వేసి మనల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మర్చిపోకండి మరి. నేను పంపించేస్తాను, రామ్మా రండి. ఇది ఏంటంటే మన అందరం అందరం అనుకుని వస్తుందమ్మా, మీరు కనపడండి, వచ్చామని వచ్చేయండి, దేవ కోసం చూడద్దు అని మాట్లాడతారా? ఉన్నారా? అలా ఏమొచ్చు, మనం చెప్పేది ఏం లేదన్నా. అందరికీ నమస్కారం అమ్మా. ఈయన మన సిట్టింగ్ శ్రీనివాస్ గారు, జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళ యొక్క కూటమి అన్నమాట. వీళ్ళు ఎందుకు వచ్చారంటే మీ యొక్క స్థానిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసము, భవిష్యత్ తరాలైనటువంటి మీ కుటుంబం, మీ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండడం కోసము వచ్చారనమాట. ఎందుకు వచ్చారనే దాని మీద కూడా మీకు బాగా తెలుసు. మీరు చాలా ఒక రిజర్వేషన్ విషయంలో కానీ, లేకపోతే ఒక ఆర్థిక విషయంలో కానీ వెనకబడిపోయి ఉన్నారు. సమతూకంగా రావడం కోసము వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అందరితో సమానంగా, మన దాంట్లో కూడా సమానంగా ఉండడం కోసం పోరాటపడుతున్నారు. ఇప్పుడు దీనికి బలోపేతం కావడానికి కారణం ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమిలో వీళ్ళు బలంగా పనిచేస్తున్నారు. మీకు సంబంధించినటువంటి ఆర్థిక అవసరతలు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ, వీళ్ళు దానికోసం భరోసా కోసం వీళ్ళు రావడం జరిగింది. మీరు తప్పనిసరి గాజు గ్లాసుకి సైకిల్కి ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే గాజు గ్లాసుకి సైకిల్కి ఓటు వేయాలంటే అభివృద్ధి అంతా పాడైపోయింది. అమ్మఒడి అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కానీ ఏం చేశారండి? ఒక్కరికి ఇచ్చారు. రేపొద్దున మీకు డాక్టర్లు ఇవన్నీ చదువుతారు, అప్పుడు ఏం చేస్తారు? ₹1,00,000 అవుతుంది. హాస్టల్ ఫీజు 50,000, 70,000, 80,000 అవుతుంది. మరొక్కడికే కడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆర్థికంగా మీరు అనగదొక్కబడిపోతున్నారు. ఈ యొక్క విషయంలో ఇది భూమి ఉన్నది కదా, మీ భూమి అమ్ముకోవడం కోసం మీరు ఉన్నారు. మీరు ఇప్పుడు భూమి అమ్ముకోవాలనుకున్నా కూడా వేరే వ్యక్తి, మధ్య వ్యక్తిని వెళ్ళి బాబు అయ్యా నా భూమి అమ్ముకోవాలి, నేను ఏం చేయాలి అనే దాని మీద అంటది. అప్పుడు కూడా కుదరదమ్మ, ఇది నీది భూమి కాదు అని చెప్పేసి అని అంటాడు. ఇవన్నీ గమనించి మీరు 4వ నెంబర్ గాజు గ్లాస్ కి, 4వ నెంబర్లో సైకిల్, ఎంపీ గారు హరీష్ మాధురి గారు ఉన్నారు, అబ్బాయి అనమాట. మీకు తెలుసు అంటే ఇవన్నీ చెప్పడం గురించి కాదు, కానీ మీరు భవిష్యత్తులో ఒక అభివృద్ధికి మీరు ఓటేసుకుంటున్నారు. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటేసుకున్నారు. తప్పనిసరిగా గాజు గ్లాస్కి, సైకిల్కి. దేవర ప్రసాద్ గారు అండి మన ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి. గండి హరీష్ మాధురి గారు ఎంపీ అభ్యర్థిగా, మీకు ఆయన గురించి తెలుసు. 4వ నెంబర్లు తప్పనిసరిగా గ్లాస్ చేసి ఓటు గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ ఈవీఎంలో కూడా మీరు ఇలా నొక్కేసి కూడకూడదమ్మా. 3 సెకండ్ల పాటు గట్టిగా ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుంది. డీప్ సౌండ్ వచ్చిన తర్వాత డిస్ప్లే అవుతుంది. మీరు గాజు గ్లాస్కి నొక్కితే డిస్ప్లే గాజు గ్లాస్ అవుతుంది, అది వీవీప్యాట్లో పడుతుంది. అలాగే సైకిల్ నొక్కితే డిస్ప్లే అయ్యి పడుతుంది. ఇవన్నీ గమనించి మీ భవిష్యత్తు కోసం మీరు తప్పనిసరిగా ఈ 4వ నెంబర్ మీద ఈ రెండింటికి గాజు గ్లాస్, సైకిల్కి ఓటేస్తారని చెప్తాను. నమస్కారం. జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు ఎగ్గిన వెంటనే మీకు పెన్షన్, ₹4,000 పెన్షన్ మీ ఇంటికి పట్టుకొచ్చి, తెల్లవారుజామున మీ ఇంటికి పట్టుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారానే మీకు అందజేస్తారు. తర్వాత మీకు ఎంతమంది పిల్లలు అయితే ఉంటే అంతమంది పిల్లలకి
జగన్మోహన్ రెడ్డి ఒక్క అబ్బాయికి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, 15,000 ఒక్కొక్కరికి 15,000 చొప్పున మీకు 45,000 రూపాయలు. ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీకు అందజేస్తారండి. తర్వాత మీకు 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఏడాదికి 3 బండ్లు మీకు ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది. తర్వాత మళ్ళీ మీకు 18 సంవత్సరాల నిండిన వయసు నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. మీరు తప్పనిసరిగా దేవవర ప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద, అలాగే ఎంపీ అభ్యర్థి హరీష్ గారికి సైకిల్ గుర్తు మీద 4వ నెంబర్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి మన జాతి తరపున అన్నగారికి పిలుపు మేరకు మేము వచ్చాము. మరి పిలుపుని మీరు మన్నించి మరి 2 గుర్తుల మీద ఓటేసి నెగ్గించాలని కోరుతున్నాము.